విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ క్రైస్తవ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీతమ్మధార చర్చిలో అధిక సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. చర్చిలలో క్రీస్తు జననం, ఆయన ఆదర్శం కోసం ఫాదర్లు బోధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2000 సంవత్సరముల క్రిందట యావత్ మానవాల్ని ఏ భేదమును లేక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న సమయంలో చీకటిలో వలముకొని అంధకారము నుండి విడుదల లేకుంటున్న మానవాల్ని రక్షించటానికి ఏకైక రక్షకుడు దేవుడయ్యుండి మానవ రూపాన్ని ధరించి ఆయన మనుషుని అవతారంలోనికి వచ్చి నరరూపధారుడిగా పాపము లేకుండా పాపరహితుడిగా జన్మించి కన్యక గర్భములో జన్మిస్తున్న ప్రవచనాన్ని అంటే 700 సంవత్సరములు యేసుక్రీస్తు పుట్టుక దగ్గర నుంచి 700 సంవత్సరములు ముందుకు వెళ్తే యెషయా ప్రవక్త చెప్పిన ఆయన కన్యక గర్భము ధరించును, ఆయన పేరు ఇమ్మానుయేలు అనబడును అన్న ప్రవచనము 700 సంవత్సరముల తర్వాత యేసుక్రీస్తు వారు కన్యక గర్భములో పుట్టడం అది చాలా యావత్ ప్రపంచానికి చాలా విశిష్టత, చాలా ప్రాముఖ్యమైనది. ఆయన అందరినీ ప్రేమించి కుల మత భేదము వర్ణములు ఏమీ లేక అందరినీ ప్రేమించి సర్వ మానవాళి కొరకు సిలువలో బలియాగం అవటానికి ఆయన మరలా మృత్యుంజయ తిరిగి లేవటానికి రావటమే క్రిస్మస్ అన్న మాటకు అంతరార్థము. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ సభ్యురాలని. మా సంఘంలో ఇగో ఈరోజు క్రిస్మస్ మీ అందరికీ తెలిసిందే. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం. ఆ దినాన మేము అంటే కేవలం మేమేం చేస్తామంటే ఒక్కసారి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో ఆ కారణం ఏంటో ఒక్కసారి మేము ఈ రోజే కాకుండా ప్రతిదినం మేము జ్ఞాపకం చేసుకుంటాం. మరి విశేషంగా ఈ నెలలోని క్రీస్తు జన్మదినాన్ని ఉద్దేశించి మేము చేసే కార్యక్రమాలు ఏంటి అంటే మేము మా శక్తి మేరకు మేము ఏమైతే మా పిల్లలకు కానీ మా కుటుంబంలో వాళ్ళకి కానీ మాకు సంబంధించిన వాళ్ళకి మేము ఏదైతే కొనుక్కుంటామో మేము ఏమైతే వండుకుంటామో మాకున్న దానిలోని మేము ఏం చేస్తామంటే పేదలను జ్ఞాపకం చేసుకుంటాం. పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మేము ఏమి ఇవ్వగలమో సంఘమంతా కలిసి మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాటిని తిరిగి వాళ్ళకి పేదవాళ్ళకి పంచుతాము. అలాగే చాలామంది నిరుపేదలు ఉంటారు, వృద్ధులు ఉంటారు.